ఇవన్నీ చొచ్చుకపోయి తీసుకొచ్చిండు. అది జనాలకు నిమ్స్ హాస్పిటల్ బండ్లకు సహాయ నిధి కింద 2 లక్షలు తేవడం చేయడం అంతా ముందు చేసిండు. అసలు పనులు మాత్రం ఆయనే చేసిండు. ఇవాళ ఏమన్నా రావణపేటలో ఈ రోడ్లు కానీ పెద్ద రోడ్డు కానీ నారకడపల్లి కానీ ఎంత ఆయన పర్యలనే ఇలా జరగడం జరిగింది. ఇప్పుడు 6 గ్యారెంటీ అమలు కావంటారా మీరు? నేను 6 గ్యారెంటీ అమలు కావు. ఎందుకు కావంటే అంటే అలా బడ్జెట్ లేదు, వాళ్ళ చొచ్చుకపోయేది అమ్ము లేదు. కేసీఆర్ కున్న న్యాకు రేవంత్ రెడ్డి ఏమన్నంటే ఇక నువ్వు సబ్జెక్టు తెలియదు, ఎట తేవాలో తెలియదు, ఏమున్నా ఎదుటోని మీద నిందేయడం చేయడం, ఏది తప్పుపుచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఈ గ్యారెంటీలు అయితే కావు. ఇప్పటికీ రైతు బంధు కల్లారి ఇస్తాన్న రైతు ఉన్న పైసలు ఉన్న పైసలే ఇవాళ వేయలేకపోయిండు ఎవరు ఈయన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. అంటే ఇక్కడ ప్రజలు ఈ ప్రజాపాలన పైన ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ప్రజాపాలన స్పందన అంత మెరుగేం లేదు. ఎందుకంటే ఈయన ఏం చేసిండు? ఇప్పుడు ఇంతవరకు 2 నెలలు అయింది. ఏమైనా ఒక ఊరికి వచ్చిందా? ఏం తెచ్చి ఒక ఫ్రీ బస్ తప్ప ఏం తెలియదు. ఏంది ఒక ఫ్రీ బస్ మాత్రం నేను పెట్టిన ఫ్రీ బస్ అంటుండే కానీ ఫ్రీ బస్ అయినా బస్సు మహిళలు కొట్టుకుంటున్నారు కదా. మహిళలు కొట్టుకుంటారు, కనుక్కుంటారు. అది మాకెందుకు అని మహిళలే మొత్తుకుంటారు. ఇప్పుడు ఆ ఫ్రీ బస్ ఎందుకు పెట్టింటారు అన్నట్టు మహిళలే మొత్తుకుంటారు. అంటే దానివల్ల ఇప్పుడు ఆటో కార్మికులు కూడా దెబ్బలు తిన్నారు. అది ఆగమయ్యేది, అలా పొట్టలు కొట్టిరు ఇదంతా. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్లా అంటే ఈ ప్రభుత్వాన్ని బట్టి చూస్తే ఉంటే బాగుంటుందా, మళ్ళా టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ అధికారంలో వస్తేనే అన్ని కంప్లీట్ అవుతాయి. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయలేరు, వాళ్ళే కొట్టుకుంటారు. వాళ్ళే ముఖ్యమంత్రి 4 రోజులు అయితే నేనే ముఖ్యమంత్రి కావాలి కావాలనే భావన ఉంటది తప్ప వాళ్ళు పని చేసేది ఏం లేదు. వాళ్ళ పొట్టలు నింపుకుంటారు. మంత్రులకు 10 ఏళ్ళు పోయింది కాలము, 10 ఏళ్ళు ఇప్పుడు వచ్చి 10 ఏళ్ళకి వచ్చింది. తన పొట్ట నింపుకోవడం ఒకరికి వస్తారు కాబట్టి వాళ్ళ ప్రజాపాలన మీద అవగాహన ఎంత లేదు. మొన్న కృష్ణా జిల్లాల పైన మాజీ సీఎం నల్గొండ మీటింగ్ పెట్టింది, మీరు వెళ్ళారా? వెళ్ళాం. ఎట్లా ఉంది అక్కడ ప్రజల స్పందన? మంచిగా ఉంది, బ్రహ్మాండంగా ఉన్నది. భారీగా వచ్చిరా? భారీగా జన సమీకరణ బాగా వచ్చారు. అందులో కేసీఆర్ చాలా అంటే వేరే లాంగ్వేజ్ మాట్లాడిందని చెప్పేసి నేను అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అంటున్నాడు. వాస్తవంగా ఏం మాట్లాడిండు? వాస్తవానికి ఆయన మాట్లాడింది ఏముంది? ఆడ వేడిగడ్డ పోయి ఏం చేస్తారు, ఏం చూసేది ఏముంది? దాన్ని పని చేయాలే కానీ కుంగిందని చెప్పడం, కేసీఆర్ మీద నిందేయడం ఏంది? ఆయన అలా కుంగింది, మేడిగడ్డ కుంగింది అంటే ఇన్ని డామేజ్లో 12 కిలోమీటర్లు ఇవన్నీ 3 బ్యారేజ్ 5-6 బ్యారేజీలు ఇవన్నీ ఉన్నాక కుంగిందని 1-2 కుంగుతాయి. కుంగయానని కాదు, ఒకసారి మనం పని చేస్తుంటే కూడా ఒకసారి వరం పోతుంది, ఒకసారి అది పోతుంది. దానిని మనం వచ్చిన ప్రభుత్వం దాన్ని మంచిగా చేయాలి, మంచిగా చూపించుకోవాలనే తప్ప నింద వేయడం అయితే కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు అధికారంలో లేరు కాబట్టి నువ్వు ఈ పార్టీలోనే ఉంటావా, పార్టీ మారే ఆలోచన ఉంది? మాకేం లేదు, పార్టీలోనే ఉంటాం. అందులో మళ్ళీ మీరే అధికారంలోకి వస్తారు? మేము అధికారంలో మళ్ళీ వస్తాం. మేము అధికారం ఖచ్చితంగా వస్తాము. వచ్చేది ఏమిటి? మీరు ఇంకేమైనా పదవులు ఆశిస్తున్నారా? సర్పంచ్ కానీ మండల పార్టీ అధ్యక్షులు? దాని టైం వచ్చినప్పుడు ఆశిస్తాం. టైం వచ్చినప్పుడు. ఇప్పుడు సర్పంచ్ అండ్ ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి కదా, వీళ్ళిద్దరిని ఉద్దేశించి ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్లకు మీరు? మేమా కాంగ్రెస్ పాలన ఎండగడతాం అంతే. ఇది చేయలేదు, అది చేయలేదు, రైతు బంధు రాలేదు, ఇవన్నీ చెప్తాం ఇక రేపటి నుంచి. అదేగా మాకు చెప్పే పని. ఇప్పుడు ఏమున్నా పెద్ద ఆసాములో వేసారు ఓట్లు. ఆయనకు వేసిన దాంట్లో ఓడగొట్టిన దాంట్లో పెద్ద ఆసాములే, పెద్ద రైతులే ఓడగొట్టారు కేసీఆర్ని. ఆ రైతు ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పాలి. ఇప్పుడు ఎంత మీకు ఎంత పడ్డది రైతు బంధు, ఎన్నో ఎకరాలకు వచ్చింది, ఎన్ని వచ్చిందని మేము రేపటి నుంచి ఇది చెప్తాం. మహిళలకు 2500 కళ్యాణ లక్ష్మి ఏర్పాటు వస్తుంది. ఆ కళ్యాణ లక్ష్మితో పాటు ఇంకా 5 తుల బంగారం అని కూడా పెట్టిండు. అది కూడా మీకు అందాలి కదా అని అన్ని ఎండగట్టడమే మా పరిస్థితి. ఎన్ని ఎంపీ ఎన్నికల వరకే అంటారా? ఎంపీ ఎన్నికలు అవతల కూడా ఉంటది కదా. కాంగ్రెస్ ప్రజాపాలన ఎంపీ ఎన్నికల వరకే, అతి తర్వాత వాళ్ళ నుంచి కాదు ఇక చేతులు ఎత్తేసడం వరే. అంటే మీరు ఎట్లా బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా, డైరెక్ట్ మీరు ఓన్ గా పోతారా? అది హైకమాండ్ ఇస్తుంది, మనకు తెలియదు ఆ విషయం.